హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష నెలిగి. నేను ప్రత్యూష. నా వీడియోస్ అన్నీ తెలుగులో ఉంటాయి అండ్ కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. దానికోసం మీరు పైన యూట్యూబ్లో సీసీ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే సబ్ టైటిల్స్ వస్తాయి. అండ్ దెన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్ వెల్కమ్ బ్యాక్. ఇదైతే డే ఇన్ మై లైఫ్ వీడియో అనమాట. ఇద్దరు పిల్లల్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను హాలిడేస్లో. మా పాపకు కూడా హాలిడేస్ ఉన్నాయి కదా నేను చూపిస్తున్నాను. మార్నింగ్ లేచేసరికి వర్షం పడుతుందన్నమాట. చల్లగా ఉంది వెదర్ అని కొంచెం మెల్లిగానే లేచాను. 7 o'clockకి అలా లేచాము. లేచేసరికి వర్షం పడుతుంది. సో వీడియోస్ అవి క్లిక్ చేసుకున్నాను కొంచెం. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయ్యేలోపు పిల్లలైతే లేచారు. నా గార్డెన్ వీడియో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లింక్ చెక్ చేయండి, బాగుంటుంది. పిల్లలు కూడా లేచారు అండ్ వాళ్ళు కూడా కొంచెం ఆడుతూ ఉండే, వాళ్ళని కూడా ఫ్రెష్ అప్ చేయించేశాను. ఈలోపు నాకు పనామ ఉంటుంది అనమాట కుక్ చేయడానికి కూడా. సో ఆమె బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసింది. ముగ్గురం కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసాం. అండ్ పాప ఆడుకోవడానికి అనేది పెట్టుకుంటే ఈయన సతాయిస్తున్నాడు అనమాట. సరే అని బయటికి తీసుకెళ్ళి బట్టలు ఆరేద్దాము అని వెళ్ళాము. సో బట్టలు ఆరేస్తూ ఉంటే అక్కడే నా దగ్గరే ఉంటాడు కదా అని చెప్పి తీసుకెళ్ళాను. కానీ వర్షం పడుతుంది సో బయటికి వెళ్ళలేదు, షెడ్ కిందనే ఆరేసుకున్నాను. అండ్ నేను ఆరేసినంతసేపు ఇలా నా మీద ఉంటాడనమాట, నా చేతుల్లోనే. అండ్ మళ్ళీ పాప ఏదో చేస్తుండే అనమాట. పాటింగ్ది వీలు ఉంటుంది కదా, దానిపైన ఏదో పాటింగ్ చేస్తుంటే తన చుట్టే తిరుగుతున్నాడు. అండ్ ఇక్కడ ఒక బొమ్మ ఉంది పైన ఏరోప్లేన్, అది అందుకోవడానికి అలా కుర్చీ ఎక్కి పైకి ఎక్కుతాడని ట్రై చేస్తున్నాడు అనమాట. ఏం కావాలి సూర్య, ఏం కావాలి? ఏరోప్లేనా తీసుకుంటావా? తీసుకోపో. ఏమో మరి ఎట్లా పోదాం అనుకుంటున్నాడు ఏరోప్లేన్ దగ్గరికి, చూస్తున్నా. జంప్ చేసి తీసుకుంటావా? అమ్మో అదా, తీసుకోపో. ఇంకా బాబుకి ఫీడ్ చేసి పడుకోబెడదాము అని అనుకునే లోపు మా పాప బట్టలు ఉతుకుతానని చెప్పి ఆ పాటరీ వీల్ సామాన్ తీసుకొని వెళ్ళింది. సో బట్టలు ఉతికేసి ఇదంతా క్లీన్ చేసి వాళ్ళకి స్నానం పోసేసరికి నాకైతే 12 అయిపోయిందనమాట. ఇంకా బాబు పడుకున్నాడు కాబట్టి పాపతో టైం స్పెండ్ చేద్దామని వెళ్తుంటే స్టవ్ ఆఫ్ చేయడం నేర్చుకుంది తను. సో అది చూపిస్తాను అంటే సరే అన్నాను. అండ్ వెదర్ బాగుందనమాట. సో బయట కూర్చొని ఒక ఫ్రూట్ తింటాము ఈ టైంలో. అండ్ ఇంతలోపు పనామె వచ్చేస్తుంది అనమాట లంచ్కి. సో వాళ్ళ దగ్గర నిల్చొని ఆట ఆడుతున్నారు. ఆమె రోటీ చేస్తే ఇండ్లు కూడా నేర్చుకొని చేస్తారనమాట. అండ్ నేను ఇక్కడ టాయ్స్ని సార్ట్ చేస్తున్నాను. కొన్ని టాయ్స్ అలానే పెట్టాను అనమాట, పాపవి బాబుకి వస్తాయి కదా అని. కానీ ఆ ఏజ్ ఇంకా రావట్లేదు అండ్ ఇంట్లో చాలా మెస్సీ అయిపోతుందని చెప్పి అవి తీసి ప్యాక్ చేసి పెట్టేశాను. అవసరం ఉన్నాయి మాత్రమే పెట్టుకున్నాను. ఇలా చాలా టైం పట్టింది ఇదంతా సార్ట్ చేయడానికి. వీళ్ళు నా దగ్గరే కూర్చొని ఆడుతూ ఉన్నారనమాట. మా పాప ఏదో కిచెన్ సెట్తో ఆడుకుంది. మధ్యలో వెళ్ళి లంచ్ కూడా చేసేసి వచ్చాము. ఇదంతా అయిపోయేసరికి 3 అయిపోయింది. 3 o'clockకి మా పాపకి ట్యూషన్ టీచర్ ఒక ఆమె వస్తుంది అనమాట. సో దానికి కూర్చుంటుంది అనమాట. ఆ టైంలో మేమిద్దరం మళ్ళీ బయట స్పెండ్ చేస్తాం టైం. ఇక్కడ ఆయన అది ఎక్కి దిగడం నేర్చుకున్నాడు. సో అదే పనిగా ఉంటాడనమాట. ఈ టైంలో ఏదైనా స్నాక్ తినిపించేస్తా ఆయనకి. అలా ఆడుతూ ఉండగా ఆమె ట్యూషన్ అయితే అయిపోతుంది 1 hour. దాని తర్వాత ట్యూషన్లో జరిగిన ముచ్చట్లన్నీ చెప్తా ఉందన్నమాట. ఇంకా వర్షం పడేలా ఉందని చెప్పి బట్టలు అవి ఫోల్డ్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను నేను. అండ్ మా పాపనేమో ట్యూషన్ ఏదో హోంవర్క్ ఉంది కొంచెం రాసుకుంటానని చెప్పి కూర్చుంటే మా బాబు కూడా వెళ్ళి కూర్చుంటే ఇంకా అలా కొంచెంసేపు అలా కూర్చొని పార్క్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. ఇక్కడ మా పనామ వచ్చేసింది అనమాట. అయితే ఇక్కడ పెరుగు ప్యాకెట్ని తీసుకెళ్ళి మనం పాలు పెడతాం కదా పొయ్యి పైన, అలా పెట్టడానికి ట్రై చేస్తున్నాడు ఏదో. ఆయన దాన్ని క్లాప్ కొట్టుకుంటున్నాడు అనమాట. పార్క్కి వెళ్ళడానికి అని చెప్పి ఇద్దరు రెడీ అవుతున్నారు కలిసి. తర్వాత షూ తెచ్చుకోమంటే షూ ర్యాక్ ఎక్కేసి షూ తీసుకుంటున్నాడు అనమాట. ఆయన షూస్ అన్నీ కిందే ఉన్నాయి కానీ షూ ర్యాక్ ఎక్కుతున్నాడు. ఇలా రోజుకి ఒకటి ఏదో ఒక టెన్షన్ ఉండే పని అయితే చేస్తాడనమాట. తర్వాత కొంచెం వాకింగ్కి వెళ్దాం అనుకున్నాం, వాకింగ్ అయితే ఏమీ అవ్వలేదు. సో ఇంకా అలా దాన్ని తీసుకొని ఆ సైకిల్ని తీసుకొని పార్క్కే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళే దారిలో ఇలా ఒక మిర్రర్ వస్తుంది. ఆ మిర్రర్ దగ్గర ఆగి చూసుకుంటూ ఉంటాడనమాట పక్కాగా. అండ్ ఇలా ఆడుతూ ఉన్నాడు. 5 o'clockకి వెళ్ళామనుకుంటా మేము పార్క్కి. 7 o'clockకి బ్యాక్ వచ్చాము. 5 to 7
అక్కడే టైం స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. మొత్తం వాళ్ళకి ఆకలేసింది అనేదాకా ఉండి బ్యాక్ వచ్చేసామన్నమాట. ఇంకా రాగానే ఫుడ్ పెట్టాను. ఇవాళ సాబుదానా కిచిడి చేసామన్నమాట. ఇప్పుడు ఆయనంతలో ఆయన తినడానికి ట్రై చేస్తాడు. అది కొంచెమే పోతుంది కడుపులోకి, కానీ నేను పెడితే మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. తర్వాత ఇద్దరికి స్నానం పూసేసి బెడ్ ఎక్కామన్నమాట. స్టోరీస్ చదవడానికి ట్రై చేస్తున్నాము. ఏదో ఒకటి చదవడానికి ట్రై చేస్తాం అండ్ బాబు పీకేస్తూ ఉంటాడు అనమాట. అది అలా నడుస్తుంది. అండ్ అలా 8:30కి బాబు అయితే పడుకున్నాడు. తర్వాత పాప ఏదో రాసుకుంటుంది అండ్ నేను ఇంట్లో సామాన్లన్నీ ఎక్కడిదక్కడ సెట్ చేసేసాను. 9:30కి పడుకున్నాను.